ప్రియ సోదరి సోదరా, కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో విడుదల ఆలస్యం అవుతుందా? కొన్నిసార్లు నీ జీవితంలో రావాల్సిన జవాబు రాకుండా ఆలస్యం అయిపోతుంటే విసిగి చెందుతున్నావా? నా దేవుడు ఎందుకు నా జీవితంలో ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు? నేను ధైర్యంతో కృపాసనంకి వచ్చాను, కరుణ కొరకు ఏడ్చాను, కనికరం కొరకు ఏడ్చాను, ప్రార్థనలు చేస్తున్నాను, క్రియాశీలంగా యుద్ధ భూమిలో కాలు పెట్టాను, కానీ ఎందుకు నా జీవితంలో కార్యం రావట్లేదంటే జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. విశ్రాంతిని నువ్వు అనుభవించే వ్యక్తివైతే, ఆయన వాగ్దానాలు, ఆయన టైమింగ్ని నమ్మిన వ్యక్తి ఆ టైం వరకు ఓపిక ఏం చేస్తాడు? విశ్రాంతి పొందుతుంటాడు. ఎవరు డిస్టర్బ్ అవుతారు తెలుసా? దేవుని టైమింగ్ని నమ్మని వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. లెట్ మీ రిపీట్ దిస్ లైన్స్. యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ యు ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైం. దేవుని టైం కొరకు వెయిట్ చేయనప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది తెలుసా? ప్రతి చిన్నది కూడా ఒత్తిడిలాగా కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఎ ప్రెషర్ ఫర్ యూ, ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఎ పెయిన్ ఫర్ యూ, ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఎ స్ట్రెస్ఫుల్ థింగ్స్ ఫర్ యూ. ఈరోజు మనిషికి ఒత్తిడికి ప్రధాన కారణం ఏం తెలుసా? టైం. వి రేస్ అగెయిన్స్ట్ టైం. ఆలస్యం అయిపోతుందంటే స్ట్రెస్. అయ్యో ఆ టైంకి అయిపోవాలి, అయ్యో ఆ టైంకి పెళ్ళి అయిపోవాలి, ఆ టైంకి ఉద్యోగం రావాలి, ఆ టైంకి పిల్లలు పుట్టాలి, ఈ టైం కల్లా నా పిల్లలకి సెటిల్మెంట్ అయిపోవాలి, ఈ టైం కల్లా కార్ రావాలి, ఈ టైం కల్లా నాకు ఉద్యోగం. ఆ టైంకి రేస్ అయ్యి టైంకి పోటీ పడి ఆ ఒత్తిడి తట్టుకోలేక గుండె కూడా అలాగే స్పీడ్గా కొట్టుకోవడం ఆరంభిస్తుంది. ప్రియ సోదరి సోదరా,